1987 యాక్ట్ ప్రకారం లోక్ అదాలత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోక్ అదాలత్ ఏర్పాటు చేసిన తర్వాత దీని తాలూకా ముఖ్య ఉద్దేశం రాజీలు ఎక్కువగా జరగాలనే ఉద్దేశం, కేసులు ఎక్కువ కాలం అవుతున్నాయనే ఉద్దేశంతో వాటిని ఇరు పక్షాలు కూడా రాజీ పడినట్టయితే, అయితే ముఖ్యంగా లోక్ అదాలత్ తాలూకా మెయిన్ స్లోగన్ కనుక చూసుకుంటే, అసలు సుప్రీంకోర్టు కనుక ఈ లోక్ అదాలత్లో జరిగేటటువంటి యాక్టివిటీని కనుక గమనిస్తే రాజీ మార్గమే రాజమార్గం అనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. జిల్లా కోర్టుల్లోని మరియు కింది కోర్టుల్లో ఈ లీగల్ సర్వీస్ అథారిటీ అనేటటువంటి ఒక ప్రాతిపదిక సంస్థ ఉంటుంది. ఈ ప్రాతిపదిక సంస్థ ఆధ్వర్యంలో వీరు లీగల్గా వచ్చేటటువంటి సివిల్ డిస్ప్యూట్స్ ఏదైతే ఉంటాయో, సివిల్కి సంబంధించిన డిస్ప్యూట్స్ని, విభేదాలు ఏవైనా ఉన్నట్టయితే వాటిని ఇరు వర్గాలు కూడా ఇద్దరు కలిసి మాట్లాడుకుని